క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. చరవాసిగా పద్మాసు దీవిలో యోహాను ఉండగా దేవుడు తనకు అనుగ్రహించిన ప్రత్యక్షతను గురించి వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రభావ సౌందర్యాన్ని యోహానుకు అనుగ్రహించినప్పుడు యోహాను ఆ ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని చూసి వీక్షించి అద్భుతమైన విషయాలు తనేదైతే చూశాడో ఆ విషయాలు ఉన్నదున్నట్టుగా మొదటి అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. ఇంతకీ ప్రభుని మహిమలో ఎలా చూశాడు? ప్రభుని చూసినప్పుడు తనకి ఏమనిపించింది? అద్భుతమైన విషయాలు మనం ధ్యానించడం ద్వారా ఆ ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని మహిమలో మనం కూడా వీక్షించటాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఆయన గురించిన విషయాలు మనం ధ్యానం చేయడం ద్వారా ఆ దినాన యోహాను ఆత్మవశుడై ఏదైతే చూశాడో ఆ విషయాలు మనం నేటి కాలాన ధ్యానం చేయడం ద్వారా మనం కూడా ఆత్మ సంబంధమైన నేత్రాలతో మహిమలో ఉన్న ఆ ప్రభుని మనం వీక్షించడానికి అవకాశం ఉంది. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9 నుండి 16 వరకు చదువుకుందాం. యోహాను భక్తుడు మహిమలో ఉన్న ప్రభు యొక్క సౌందర్యాన్ని వీక్షించాను అంటున్నాడు. చూడండి 9వ వచనం నుండి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోని పాలువాడనని యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీవిన పరవాసినైతిని. మనం పరిచయంలో ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం. గమనించండి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినం అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రభు దినమందు భూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, చూచుచున్నది అంటున్నాడు. చూచుచున్నది అనగా పద్మాసు దీవిలో చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను ఏదైతే చూశాడో నువ్వు చూచుచున్నది అంటున్నాడు. చూచుచున్నది పుస్తకములో రాసి, ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదీకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిమి. వీటి గురించి కూడా మనం 7 సంఘాలు రాసిన 7 ఉత్తరాల యొక్క ఆంతర్యాన్ని మనం నేర్చుకున్నాం. ఇవి వ్రాయమని ప్రభువే చెప్పాడు. చెప్పుట నా వెనక వింటిని. 12వ వచనం చూడండి, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరిగి తిని నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటోనని తిరిగి తిని అని అంటున్నాడు. తిరగగా ఆయనకేం చూశాడో రాస్తున్నాడు. ఆయన ప్రభావ దర్శనాన్ని చూసి అంటున్నాడు, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు. ఆయన చూసింది చూడండి, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. చూడండి, ప్రభును వర్ణిస్తూ ఉన్నాడు మహిమలో. ఎలా చూశాడంట? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని ఒకరిని చూచితిని, మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని, పాదముల వరకు దిగుతున్న, పాదముల దాకా దిగిపోయిన దిగుతున్న వస్త్రమును ధరించుకున్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చూడండి, వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంట? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్య, ఆయన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 7 సువర్ణ దీపస్తంభాల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అని చెప్తున్నాడు. ఆయనంట చూడండి, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పాదముల వరకు దిగుచున్న వస్త్రం, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఇక్కడ ఆయన తల గురించి చెప్తున్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. తలను గురించి, శిరస్సును గురించి, ఆయన తల మీద ఉన్న వెంట్రుకల గురించి అవి తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి అని చెప్తూ హిమమంతా ధవళముగా ఉండెను, తెల్లగా ఉన్నాయి అంటున్నాడు. ఆ తర్వాత నేత్రాల గురించి చెప్తున్నాడు. ఆయన
నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇప్పుడు పాదాల గురించి చెప్తున్నాడు. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కంఠస్వరం గురించి, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరించుచున్న మనిషి కుమారుని పోలిన వాడిని చూచాను అని. ఆయన చేత ఏమున్నాయంట? 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి గల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. బయలు వెళ్ళుచుండ ఆయన నోట నుండి. మనం ప్రకటన గ్రంథ పరిచయాన్ని మనం ధ్యానించేటప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు అలంకారాలుగా, ఆ కాలంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్న ఈ విషయాలన్నీ కూడా అలంకార రూపంలో, సింబాలిక్గా, అనగా గుర్తులుగా, సంజ్ఞలుగా, పటాలు చూపిస్తూ, చిత్రపటాలుగా యోహాను రాశాడు. దీనిని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న సారాంశం మనకు బోధపడుతుంది. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేటి కాలానికి ప్రకటన గ్రంథం విప్పబడిన గ్రంథం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనతో మాట్లాడతాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నోట నుండి, గమనించండి, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళుచుండెను. వాస్తవంగా ఇది సింబాలిక్, ఇది గుర్తుతో చెప్పాడు. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళుచుండెను. ఆయన నోట నుండి మాట్లాడుతుంటే 2 అంచులు కలిగిన ఖడ్గం బయటకు వస్తుందని కాదు. దాని అర్థం ఏమిటంటే నేను మీకు వివరిస్తాను. దాని అర్థం ఏంటంటే ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మాట ఇది. దేవుని వాక్యం, ఆయన నోటన్న దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు అది 2 అంచులు కలిగిన ఖడ్గముగా ఉన్నది అని చెప్తాడనమాట. 2 అంచులు కలిగిన ఖడ్గం బయలు వెళ్ళుచుండెను. ఇప్పుడు ఆయన ముఖాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. 17వ వచనం, నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రభు యొక్క ప్రభావ దర్శనాన్ని చూసిన యోహాను తట్టుకోలేక ఆయన పాదాల యొద్ద చచ్చిన వాని వలె పడి ఉన్నాను అంటున్నాడు. ఆ ప్రభావాన్ని చూడలేకపోయాడు. మహిమలో ఉన్న ప్రభుని చూసి తట్టుకోలేకపోయాడు. తనలో ఉన్న శక్తి హరించుకుపోయింది అంటున్నాడు. చచ్చిన వాని వలె. ఇటువంటి దర్శనమే దానియేలుకు కూడా కలిగింది. దానియేలు కూడా అంటున్నాడు, నేను ఆయన చూడగా నాలో బలమంతా పోయింది, శక్తి లేని వాడిలాగా, చచ్చిన వాళ్ళగా నేను పడున్నాను అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ దానియేలే శక్తి లేని వాడిగా, చచ్చిన వాడిగా పడుంటే, యోహాను అంటున్నాడు చచ్చిన వాని వలె నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అక్కడ దానియేలు, ఇక్కడ పద్మాసు దీవిలో ఈ పరమార్థ జ్ఞానియగు ఈ యొక్క యోహాను ఆ మహిమలో ఉన్న ప్రభుని వీక్షించి తట్టుకోలేక ఇద్దరు సొమ్మసిల్లి చచ్చిన వారు పడిపోయారే. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ఆయన వీక్షించగలవా? ఆయన్ని తట్టుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. అనగా మనం ఎంత జాగరూకతతో, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన ఆవశ్యకత ఉన్నదో మనం ఇట్టే ఈ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన్ని తట్టుకోగలవా? అసలు ఇదినేనా? ప్రభు ఇప్పుడే వస్తే ఆయన్ని ఎదుర్కోగలవా? ఈ యొక్క యోహానే చచ్చిన వాని వల్ల నేను ఆయన పాదముల యొద్ద పడి ఉన్నాను అన్నప్పుడు మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? యోహాను గారితో పోల్చుకున్నప్పుడు నీ భక్తి, నా భక్తి ఏమిటి? నీ విశ్వాసము, నా విశ్వాసం ఏమిటి? అంత గొప్ప భక్తుడు, దేవుని కొరకు అన్ని శ్రమలు అనుభవించిన వాడు, దేవుని కొరకు తన జీవితాన్నే, సర్వస్వాన్ని ధారపోసిన ఈ యొక్క యోహాను చచ్చిన వాని వల్లనే పడిపోయాను ఆయన పాదాల దగ్గర అని చెప్పగలిగాడే. మరి
ఆయన భక్తితో పోలిస్తే, ఆయన విశ్వాస జీవితంతో పోలిస్తే, దేవుని కొరకు యోహాను యొక్క సమర్పణతో నిన్ను నన్ను పోల్చుకుంటే ఏమిటి నీ భక్తి నా భక్తి, ఏమిటి నీ విశ్వాసం నా విశ్వాసం ఒక్కసారి ఆలోచించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ ప్రభు మహిమ సౌందర్యాన్ని యోహాను చూశాడు. నిజంగా ఎంత ధన్యమైంది ఆయన జీవితం అంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు దినమందు 10వ వచనం, ఆత్మవసుడనై ఉండగా ప్రభు దినమందు, ఇక్కడ గమనించండి, ప్రభు దినం. ఈ మాటను గురించి చాలామంది బైబిల్ పండితులు రకరకాల వ్యత్యాసాలతో కూడిన వివరణ ఇచ్చారు. కొన్ని మనం వాక్యానుసారంగా ఈ ప్రభు దినం అంటే ఏంటో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం ప్రభు దినం అంటే ఆదివార దినం, పునరుత్థానం అంటున్నాం కదా, ఆ అభిప్రాయంతోనే ఉండండి. ప్రభు దినం, మనం ప్రభు దినమందు ఆయన సన్నిధికి వెళుతున్నాం కదా. గొప్ప వేడుక మనకి. ఎందుకు? దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రభువుని కలుసుకోవడానికి వెళుతున్నాం, ప్రభువుని ఆరాధించడానికి వెళుతున్నాం కదా. ప్రభు దినం అని మనకు ఒక అభిప్రాయం ఉంది. ఏమిటంటే ఆదివారం, ఇది ప్రభు ఎన్నిక చేసుకున్న దినం అనే మాట. కానీ ప్రభు దినం అనగా వాస్తవంగా ఇక్కడ చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు కూడా ఈ ప్రభు దినమందు వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే చాలామంది ఏమి నమ్మారంటే, ఆ కాలంలో ప్రభు దినం అంటే ఇది యెహోవా దినం అని వారు భావించారు. అనగా ఇది న్యాయ తీర్పు దినంగా, ప్రతిదండన చేయు దినముగా చాలామంది అభివర్ణించారు ఈ యొక్క. అయితే వారం యొక్క మొదటి దినం పరిశుద్ధులు, దేవుని పిల్లలు, ఆయన రక్తము ద్వారా విమోచించబడిన పిల్లలందరూ కూడా ఇది ఆదివారం అని నమ్ముతున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దినాన్ని గురించి 12 మంది అపోస్తుల బోధ అని తెలియజేయబడుతున్నది. అవును కదా, ప్రభు దినమని 12 మంది అపోస్తుల బోధ మనం నేర్చుకుంటాం. వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి, వారు సహవాసమందు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి అనే మాట. ప్రభు దినం అంటే అపోస్తుల బోధ ప్రకారం చాలామంది విశ్వసించిన మాట ఏంటంటే, నాటి నుండి నేటి వరకు కూడా ప్రభువుని కలుసుకునే చోటు, ఆయన పిల్లలు సంఘముగా కూడుకునే చోటు ఇది ఆదివారం. ఇది ప్రత్యేకించిన దినం ప్రభు కొరకని. అంతియోకులో ఉన్న క్రైస్తవులు ఇలాగూ వారు ఆలోచించారు, ఇలాగా వ్రాశారు. వారు క్రైస్తవులు ఎన్నడూ సబ్బాతు కొరకు బ్రతకలేదు, ప్రభు దినం కొరకు జీవించారు. మరియు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి ప్రభు దినం ఒక పండగ దినంగా, అనగా పునరుత్థానాన్ని ఆచరించాలి అని. నేటికి కూడా చాలామంది సబ్బాతు దినమని, శనివారం కూడుకోవాలని చాలామంది ఆ రీతిగా, ఒక తెగవారు ఆ రీతిగా శనివారమే విశ్రాంతి దినమని, శనివారమే కూడుకోవాలని ఆచరిస్తుండగా ఒక మాట. కానీ ప్రభు ఆ దినముగా అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తుల బోధ ప్రకారం, మనం ఆదిమ సంఘము యొక్క వివరణ ప్రకారం ఇది పునరుత్థాన దినం, ప్రభు దినంగా ఆయన పిల్లలు కూడుకుంటారు. కాబట్టి ప్రభు దినము అంటే ఆదివారం అని లెక్కించారు. ఒక్క మాట ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని నమ్మిన పిల్లలకి నేనంటాను, ప్రతిదినం ప్రభు దినమే కాదందామా కదా. ప్రతిదినం ప్రభు దినమే. ఆదివారం ఒక్కరోజే మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నామా? అనుదిన జీవితంలో ఆయన్ని మనం ఆరాధించట్లేదా? ఆయన్ని సేవించట్లేదా? ఆయన్ని కీర్తించట్లేదా? ఆయన్ని గణపరచట్లేదా? అనుదిన జీవితంలో ప్రభు అన్న మాట, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని నడవాలి అన్నాడు. అనుదిన జీవితం ఇది. క్రైస్తవత్వం అనేది దేవుని వెంబడించడం అనేది, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం అనేది, ఇది ఆదివారం ఒక్కరోజుకి సంబంధించిన విషయం కాదు. అయితే దేవుని పిల్లలుగా ఆదివారం సంఘముగా కూడుకుంటాం. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానవద్దు అంటున్నాడు. అనగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. సంఘముగా కూడుకోవడం అనేది ఇది దేవుడు తన బిడ్డలకు ప్రత్యేకంగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి అంటున్నాడు. ఎందుకంట ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతుము. గమనించారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా
కూడుట మానుకోవద్దు. నేటి దినాన చాలామంది ఆదివారం సంఘమునకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. సంఘము ఇది దేవుని శరీరం కదా. శరీరంలో అవయవాలను ఒక్క చోట ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు కాబట్టి సంఘానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు? ఇది ప్రభు ఏర్పాటు చేసిన స్థలం. మీరే సంఘానికి చెందిన వాళ్ళ సంఘానికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆదివారం వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, నియామక కూడికలకు కూడా వెళ్ళాలి. మనం చాలాసార్లు చిన్న చిన్న కారణాలతో మనం మానేస్తున్నాం. కొందరు మానుకుంటున్నట్లు సమాజముగా కూడుట మానక అని అంటున్నాడు. ఒకరినొక్కడు హెచ్చరించుట, ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం? అవును, ప్రభు వస్తాడు. ఆ దినం సమీపిస్తుంది, ప్రభు వచ్చే వేళ, సంఘం ఎత్తబడే వేళ. ఆ దినం సమీపిస్తూ ఉంది, కాలం కొంచెమే ఉంది. ఆ దినము సమీపించిన కొలది అంట. మరి ఎక్కువగా లాగు చేయడం, మరి ఎక్కువగా సంఘముగా కూడుకొనుట. అవును కదా. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు ఆదివారం అని మేమీ రాయలేదు, ప్రభు దినమని వ్రాశాడు. యోహాను వారంలో మొదటి దినం ఆదివారం అని చెప్పలేదు, ఇక్కడ ఆదివారం అని చెప్పలేదు, ప్రభు దినం అని చెప్పాడు. కాబట్టి మనం ఆదివారము అని చెప్పడానికి ఏ ఆధారం లేదు, ప్రభు దినం అన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు ఈ ఆదివారం పరిశుద్ధ గ్రంథంలో ఆదివారం ఆరాధించడానికి, ఆరాధన దినం అని చెప్పడానికి కారణం ఏంటో మనం నేర్చుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి. మన ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినం ఆదివారం. అవును కదా. మన ప్రభు తిరిగి లేచిన దినం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో కనిపెట్టి ప్రార్థన చేసిన శిష్యుల మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం ఆదివార దినం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సంఘం భూలోకంలో ప్రారంభించబడిన దినం ఆదివార దినం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం 41 వచనంలో కూడా శిష్యులు అనగా ప్రారంభ సంఘం ఆరాధించి రొట్టె విరిచిన దినం కూడా ఆదివారంగానే చూడాలి మనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఆ రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక ఆదివారం భయభక్తులు కలిగి సంఘానికి మానక క్రమం తప్పకుండా వెళ్తారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆదివారం ప్రభు దినమని, ఆదివారం ఒక్కటే ప్రభు దినమని రూఢిపరచడానికి బైబిల్ ఆధారం ఏమీ లేదు. కానీ అపోస్తులు వారిచ్చిన ఈ యొక్క ఆజ్ఞ ఉపదేశానుసారంగా మరి ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో ఉండడానికి, సంఘముగా కూడుకోవడానికి ఇవి ఆదివారాన్ని నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాని ఆదివారమే కూడుకోవాలి అన్నది ప్రత్యేకమైన బైబిల్ హెచ్చరికలు ఏమీ లేవన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక మాట, ప్రభు దినమని చెప్పడంలో యోహాను యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని బిడ్డలకి ప్రతిదినం ప్రభు దినం కాదా? అవును కదా. ప్రతిదినం మనం ప్రభుని కలుసుకోవట్లేదా? ప్రతిదినం ప్రభును స్తుతించట్లేదా? ప్రతిదినం దేవుడి మాటలు వినడం లేదా? ప్రతిదినం దేవుని హెచ్చరికలు మన జీవితంలో మనం స్వీకరించట్లేదా? ఆయన వాక్యానుసారంగా నడవట్లేదా? కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రభు దినం. నేనంటాను మన జీవితంలో ప్రతిదినం కూడా ప్రభు దినమే. ఆ ప్రభు దినం ముందు ఏం జరిగిందో చూడండి, గమనించారా? ఏం జరిగిందంటే ఆయనకి ప్రభు దినం ఆత్మవశుండై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరం యోహాను విన్నాడు. బూర, గమనించండి, ధ్వని వంటి గొప్ప స్వరం. నీవు చూస్తున్నది పుస్తకములో రాసి, నువ్వేదైతే చూస్తున్నావో పుస్తకములో రాసి, చూస్తున్నది రాయమన్నాడు. 7 సంఘాలకు పంపమన్నాడు. 7 సంఘాలకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని యొక్కని చూచి తిని. మనిషి కుమారుని చూచాడు. 7 దీపస్తంభముల మధ్య ఉన్న మనిషి కుమారుని చూచాడు. ఆ 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తున్నట్లుగా, ఆ 7 దీపస్తంభాల మధ్య ఉన్న మనిషి కుమారుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నట్లుగా ఆయన ప్రభావ, మహిమ, సౌందర్యాన్ని, ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒక్కొక్క విషయాన్ని, ఆయన యోహాను భక్తుడు చూసిన విషయాలు ఏం చూశాడో, ప్రభువులో అతడు వీక్షించాడో, ఆ మహిమలో అతడు చూసిన విషయాలని కూడా ఈ యొక్క వచనాల్లో రాయబడ్డాయి. వీటిని మనం ధ్యానించడం ద్వారా ప్రకటన గ్రంథము, ఆధ్యాత్మిక యొక్క సత్యాలు మనం మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఇక్కడ 7 దీపస్తంభాలు మధ్య మనిషి కుమారుని పోలినవాడు. 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాలు. గమనించారు? 7 సంఘాలు.
ఇక్కడ మనిషి కుమారుని చేతిలో ఏమున్నాయంటే 7 నక్షత్రాలు, అంటే 7 సంఘాలకు దూతలు. ఈ మాటలు రాసుకోండి. 7 దీపస్తంభము వెలుగుచున్నది. ఆయన సంఘాలను, దేవుని రాజ్యము కొరకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ సంఘాలు వెలుగునిస్తాయి. లోకంలో వెలుగునివ్వడానికి దేవుడు సంఘాలను ఉంచాడు. అందుకే వీటిల్ని 7 సంఘాలు, 7 దీపస్తంభాలు వెలుగునిస్తాయి. 7 నక్షత్రాలంటే ఆ 7 సంఘాలకు దూతలు అన్నమాట. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. ప్రభు సంఘాలలో ఎవరితో మాట్లాడతాడో, ఎవరి ద్వారా ఎవరిని ఆ సంఘమునకు ప్రతినిధిగా ఉంచుతాడో, అనగా ఆ సంఘమున బాధ్యతను ఎవరైతే స్వీకరిస్తారో ఆ సంఘానికి ప్రభు ఇచ్చిన ఉపదేశాన్ని బోధించి ఆ సంఘమును ఎత్తబడే సంఘము యొక్క జాబితాలో ఉంచుతారో వారిని ఏమంటారంటే సంఘపు దూతలు. ఆ వ్యక్తులే సంఘపు దూతలు. గమనించారా? ఆయన 7 దీపస్తంభాలు అనగా 7 సంఘాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయన చేతిలో ఉన్నాయి ఏమిటి? 7 నక్షత్రాలు అనగా 7 సంఘాలకు ప్రతినిధులు అంటాం. మనం మరింత వివరంగా ఆ 7 దీపస్తంభాలు ఏమిటో, ఆ 7 దీపస్తంభాలు సంఘ యొక్క చరిత్ర కాలంలో మనం పెంతెకోస్తు దినము నుండి రేపు ప్రభు వచ్చే దినం వరకు కూడా 7 సంఘాలకు దేవుని చేతుల్లో ఉన్న 7 నక్షత్రాలు, ఆ 7 దూతలు ఏమిటో, జరిగిన చరిత్రలో దేవుని కొరకు అంత బలంగా పనిచేసిన ఆ నక్షత్రాలు ఎవరో మనం వివరంగా చూస్తాం మనం. అయితే నేటి దినాన మన యొక్క ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని వీక్షించాడు కదా. ఎలా ఉన్నాడు ప్రభు ఆ మహిమలో? ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు చాలా గొప్ప ఆధ్యాత్మిక మనం పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే, చూడండి, ప్రభు క్రీస్తు ధరించినవి వాస్తవంగా చూస్తూ ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఇక్కడ ప్రపంచ చరిత్రలో ఉన్న ప్రభు యొక్క సంఘాలన్నింటిలో ఉన్న పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, వాక్యం చెప్పేవారు కావచ్చు, వీరందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని దాసులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని అభిషిక్తులు అనగా దేవుని చేత ప్రత్యేకంగా ఎవరైతే ఆ సంఘాలకు ప్రతినిధులుగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో వారే నక్షత్రాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, యోహాను చూచాడు. ఎవరిని చూశాడు? ఆ స్వరం బూర వంటి స్వరం విన్నాడు. వెనుతిరిగి చూసినప్పుడు ఆయన ప్రభువుని మహిమలో చూచాడు. యోహాను చూశాడు. నిజమే, ఆ దృశ్యం ఎంతో బ్రహ్మాండంగా, రమ్యంగా, గంభీరంగా ఉంది. ఆ దేవుని యొక్క మహిమ దృశ్యం గుర్తించారా? ఆలోచించారు. ఇది యోహాను గుర్తించాడు. అంటున్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని అన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని. మనుష్య కుమారుడు గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. గమనించారా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నిజమే భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు ఆయన చూడండి, ఒక బాలుడిగా పశువుల తొట్టులో ఉన్నాడు. ఆయన నజరేతులో ఎదిగాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. చక్క మాట రాయబడింది. ఆయన 12 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేములో ఏమైంది? పండితుల మధ్య కూర్చొని వాక్యాలు వింటున్నాడు, ధర్మశాస్త్రాన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. పండితుల మధ్య కూర్చున్నట్టుగా చూస్తాం మనం. ఆ తర్వాత నజరేతులో ఎదిగాడు. ఆయన వడ్రంగిగా ఉన్నాడు. వయసులో, జ్ఞానంలో, మనుషుల దయలో, దేవుని దయలో ఎదిగాడు. ఆయన సాధారణ మనిషిగా ఉన్నాడు. మనుషుల మధ్య సంచారం చేశాడు. అవును కదా? ఆయన యేషేబు కుమారుడు కాదా? ఆయన వడ్రంగి కాదా అని పిలువబడ్డాడు. అవును, ఒక మానవుడిగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, దప్పిగ్గా ఉన్నాడు, అలసిపోయాడు. ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కనికరపడ్డాడు. ఇదన్నీ మనం క్రీస్తు ప్రభువులో చూస్తాము. ఆయన ఒంటరితనాన్ని కూడా అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆవేదనను అనుభవించిన ప్రభు చూడండి, చూడనొల్లని వ్యసనక్రాంతుడిగా మారిన ఆ క్రీస్తు ప్రభు వారి శ్రమలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరిగిరి గనక వీరిని క్షమించని ప్రార్థన చేసిన ప్రభు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని సిలువపై ప్రాణాన్ని పెట్టాడు. అవును కదా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇదంతా యోహాను
భూమి మీద ఉన్న కాలంలో ప్రభుని గురించి తెలుసు ఆయనకి, ఇదంతా తెలుసు. యేసుక్రీస్తుతో ఈ యొక్క యోహాను 3.5 సంవత్సరాల అనుబంధం ఆయనది. యేసు వెంట ఉన్నాడు. పైగా యోహాను యేసుక్రీస్తుకు మరింత దగ్గర. ఆయన రొమ్మున ఆనుకున్నాడు అన్న మాటలు చూస్తాం. ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. యేసు ప్రేమించిన శిష్యుడని తన గురించి రాసుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ యొక్క యోహాను యేసుక్రీస్తును ఆయన రూపాంతర అనుభవంలో చూశాడు. పేతురు, యాకోబు, యోహాన్లను వెంట పెట్టుకుని క్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమను వీక్షించాడు. ఆ సమయమందు గమనించారా? గుర్తొస్తుంది కదా. ఆయన వస్త్రము తెల్లగా దగదగ మెరుస్తూ ఉంది. ఏ చాకలి కూడా ఉతకనటువంటి ఆయన తెల్లనిదనం. ఆయనతో యోహాను, పేతురు, యాకోబు ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూడలేక వారు నేల మీద పడిపోయారు వాళ్ళు. ఆ దినాన యేసుక్రీస్తుతో మాట్లాడడానికి పరము నుండి ఏలియా, మోషే మాట్లాడుతున్నారు. వారు నేల పడగా వారు ప్రభుతో మాట్లాడి వెళ్ళిన మీదట ప్రభు వచ్చి వారిని తట్టి లేపాడు. ఈ దృశ్యం యోహానికి జ్ఞాపకం ఉంది. అందుకే యోహాను తన గురించి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెబుతూ మొదటి యోహాను పత్రికలో ఇలా అంటాడు. ఏంటంటే, మేమేది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏది విన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెను, ఆ జీవం ప్రత్యక్షమాయను, ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నామని. ఇది యోహాను, యేసుక్రీస్తుతో యోహానుకున్న అనుబంధం. ఈ ముగ్గురు అంతరంగికులు, పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురులో మరింతగా ఈ యొక్క యోహాను దేవునికి హృదయానికి దగ్గర. 3 సందర్భాలలో యేసుక్రీస్తు ఈ ముగ్గురును వెంట తీసుకుని వెళ్ళాడు. ఇందాక రూపాంతర అనుభవం అని చెప్పాను. ఆ తర్వాత యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు మరణించిన చిన్నదాన్ని లేపడానికి ముగ్గురును తీసుకుని వెళ్ళాడు. చివరి ఘట్టంలో ఆయన గెత్సెమనేకి వెళ్ళి ఆయన మరింత అతురముగా తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆవేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ముగ్గురిని ప్రభు తీసుకుని వెళ్ళాడు. ఈ మాటలన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క యోహానికి దేవునితో ఉన్న అనుబంధం భూమి మీద సేవ పరిచర్య జరిగిస్తున్న కాలంలో, ఈ 3.5 సంవత్సరాల్లో యోహాను మహిమలో ఉన్న ప్రభుని వీక్షిస్తున్నాడు. 7 దీపస్తంభాల మధ్య నిల్చున్న మనిషి కుమారుని పోలిన వాడిని చూచాను అన్నాడు. చూసారా? ఇదే దర్శనం దానియేలుకు కూడా కలిగింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిం బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖం మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. అతని భుజములు పాదములు తడతడలాడు ఇతను పోలి ఉన్నవి. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలగ్గా నాతో ఉన్న మనుష్యులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయభ్రాంతులై దాగుకొని పారిపోయిరి. నేను ఒంటరి అయి ఈ గొప్ప దర్శనమును చూసితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతని. చూసారా? ఆ దృశ్యాన్ని చూసిన దానియేలు అంటున్నాడు, భయపడ్డారు. దానియేలు అంటున్నాడు, నాలో శక్తి పోయింది, నేను నేల మీద పడి ఉన్నాను అని. ఆ దృశ్యాన్ని, ఆ మహిమ సౌందర్యాన్ని మహిమలో చూసిన యొక్క యోహాను కూడా చచ్చిన వాళ్ళ పాదాల దగ్గర పడ్డానన్నాడు. దానియేలు కూడా అదే దర్శనాన్ని చూశాడు. దానియేలుకు కూడా దేవుడు అదే దర్శనం. ఆ దర్శనమే దానియేలుకు కూడా కలగగా దానియేలు అంటున్న మాట అంటున్నాడు, నాలో బలమేమీ లేకపోయాను. ఆ దర్శనాన్ని చూశాను, నాలో బలమేమీ లేదు, నా సొగసు వికారమాయను, నా బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినయ్యాను
సొమ్మసిల్లిపోయాడు. ఇదినేనా వారే ఆ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోయారే, మరి మన సంగతి ఏంటి ఆలోచించండి. ఇదే దర్శనం. ఇంకొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మహిమలో దేవుని యొక్క గొప్పతనం. రేపు ఆయన ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం, ఆయన్ని మనం వీక్షించవలసిన వారమై ఉన్నాం. మరి ఆయన పరిశుద్ధుడిగా మనకు కనిపిస్తున్నాడు కదా. మరి పరిశుద్ధులుగా జీవించమని దేవుడు చెప్పింది, ఆయన ఇచ్చిన ఆజ్ఞోపదేశం అదే. మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నది. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పటికీ కూడా పరిశుద్ధత 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 ఉన్నవారే ప్రభుని మనం వీక్షించగలం. గమనించండి, ఇంత పరిశుద్ధులే ఈ దానియేలు జీవితంలో పాపము ప్రస్తావించబడలేదు. యోహాను కూడా చూడండి ఎంత గొప్పవాళ్ళు వాళ్ళే. ఇక్కడ యోహానేమో చచ్చిన వాళ్ళగా ఆయన పాదాల దగ్గర పడ్డాను అంటే, దానియేలు అంటున్నాడు నా బలం పోయింది, నా సొగసు వికారమైంది. ఆయన మాటలు విన్నప్పుడు నాలో బలం పోయింది, నేను ఆయన పాదాల యొద్ద సాష్టాంగ పడ్డాను, నిద్రపోయాను, నేను సొమ్మసిల్లి వాడనైపోయాను అనమాట. ఇదే దర్శనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో వాటి తలలపైన మండలం పైన నీలకాంతమైన సింహాసనం ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపలను కరుగుచున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. నడుం మొదలుకొని మీదికి, నడుం మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా ఉండెను అనే మాటలు ఇక్కడ. ఈ దర్శనం కూడా మహిమలో ఉన్న దేవుని దర్శనమే. ఇది కూడా చూడండి దేవుడు మహిమలో ఎలా ఉన్నాడో. అవును కదా, మనం రేపు ఆయన ఎదుర్కోబోతున్నాం తెలుసా. సంఘం ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో మనం ఆయన్ని చూడబోతున్నాం, ముఖాముఖిగా చూడబోతున్నాం. మరి ఎంత ఎక్కువ సిద్ధపాటు కలిగి ఉండాలో చూడండి. మన జీవితంలో ఆయన వాక్యానుసారంగా ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాల్సిన వారమై ఉన్నాం ఆలోచించండి. ఈ దర్శనంలో ఉన్న శ్రేష్టమైన పాఠాలు దేవుడు యోహానుకు చెప్పి ప్రత్యక్షత అనుగ్రహించి వీటిని రాయించాడు. మన కొరకే. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మనం ఎంత జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలాల్లో, ప్రభు రాకడ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రభు ధరించిందేంటో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్నాడు. పాదముల మట్టుకు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టం వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గమోటి బయలు వెళ్ళెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 13-16 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన చూడండి ప్రభు ఏమేం ధరించాడు చూడండి. ఆయన ధరించింది పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉండెను, బంగారు దట్టి. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. బంగారు దట్టి. ఇక్కడ వస్త్రం ఏం ధరించుకున్నాడు? ఆయన పాదముల మట్టుకు అనే మాట గమనించారా? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఉండెను. ఇవి పాదముల మట్టుకు. పరిశుద్ధ గ్రంథంలో పాదముల మట్టుకు వస్త్రాన్ని ధరించుకునేది ఎవరంటే యాజకులు అనగా ఆయన యాజక వస్త్రాలు ధరించాడు. మీరు ఆ మాటలు రాసుకోవాలి. యాజక వస్త్రాలు ధరించాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడు. బంగారు దట్టి ఇది రాచరిక హోదా. ఆయన వస్త్రాలు యాజక వస్త్రాలు, యాజకునిగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకోవడం మనకేమి నేర్పిస్తుంది అంటే రాచరిక హోదాను నేర్పిస్తూ ఉంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బంగారపు దట్టి పూర్వకాలంలో న్యాయాధిపతులు వారు కట్టుకునేవాళ్ళు. అనగా క్రీస్తు ప్రభు వారు ఆ బంగారు దట్టి కట్టుకోవడం ద్వారా మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాడు అంటే ఆయన నీతిగల న్యాయాధిపతి అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక యాజకుడిగా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అయితే ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ కొరకు నా కొరకు
విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మధ్యవర్తిగా యాజకత్వాన్ని తీసుకున్నాడు ఆయన. యాజకుడు అంటే ఎవరు? ప్రజలకి దేవునికి మధ్యవర్తి, ప్రజల పక్షముగా బలులు అర్పించి దేవునితో సమాధానాన్ని కలిపేవాడు, దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. యాజకుడు లేకుండా బలులు ఎప్పుడు కూడా అర్పించడానికి వీలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని బలులకు ముగింపుగా ఆయనే మధ్యవర్తిగా, మన ప్రధాన యాజకుడిగా అన్ని బలులు కూడా క్రీస్తు ప్రభు జరిగించబోయే ఆ బలికి ఛాయగా ఉంది. ఆయన యజ్ఞ పశువుగా వధించబడ్డాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయనే యాజకుడుగా, ఆయనే మన కొరకు బలయ్యాడు. ఆయన ఇప్పుడు యాజక పరిచర్య చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మహిమలో చూసినప్పుడు ఆయన యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి చూసారా? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండే నిర్గమకాండం 28వ అధ్యాయం 4వ వచనములో పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమై చొక్కాయి పాగా దట్టియు వారు కట్టుకొనవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడు ఇండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను అనే మాట చూస్తున్నాం. గమనించారా? నిర్గమకాండం 28వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనకు ఒక విషయం అర్థమైపోతుంది. ఏమిటి అంటే ఆయన మనకు యాజకుడిగా ఉన్నాడు. దేవునికి నీకు నాకు ఆయన మనకి మధ్యవర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. గమనించారా? ఆ దట్టి అని చూస్తున్నాం కదా, ఆ దట్టి ఏంటి? మనం ఆ దట్టి అనగానే మన జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయం 14వ వచనంలో సత్యమను దట్టి, ఆయనే మనకు సత్యమై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాజకుడు, మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఒక్కసారే ఆయన బలి అర్పించబడి ఆయన మధ్యవర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 39వ వచనంలో మరియు సన్నపు నారతో చొక్కాయిను బుట్టా పనిగా చేయవలెను, సన్నపు నారతో పాగాను నేవలను దట్టిని బుట్టా పనిని చేయవలెను. ఇవి యాజక వస్త్రాలు. ప్రస్తుతం ప్రభు చేయుచున్న ఆ పని యాజకుని పరిచర్య. అందుకే ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించి చేశాడు. నిజమే కదా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజల పాపమును పరిహారము చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమైన ప్రధాన యాజకుడగు నిమిత్తం. గమనించారా? అందుకే ఆ వస్త్రాలు, ఆ ప్రభావ మహిమ సౌందర్యంలో క్రీస్తు ప్రభుని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని చూశాడు. రొమ్మునకు బంగారు దట్టి రాచరికం. ఈ రొమ్మునకు 12 గోత్రాలకు యాజకునికి 12 రత్నాలు అమర్చబడి ఉంటాయి. మనం యాజక వస్త్రాల గురించి మరొక సందర్భంలో మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క యాజక వస్త్రాలలో ఉన్న అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ యొక్క యాజక వస్త్రాలు యేసుక్రీస్తు వారు ప్రస్తుతం పరలోకమందు చేయుచున్న యాజక పరిచర్యను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. హెబ్రీ పత్రిక 2:17 ప్రకారం, అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యాజక వస్త్రాల గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి క్రీస్తు ప్రభు ఆ వస్త్రాలు ధరించడం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, హెబ్రీ పత్రిక 4:14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అదే మహిమలో చూశాడు ఆయన. ఎవరంటే ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. దేవుని కుమారుడైన యేసు. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఆయన 40 దినాలు మూసిన తర్వాత శిష్యుల్ని ఒలివల కొండ దాకా తీసుకుని వెళ్ళి ఆయన వారిని ఆస్వాదించి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మేఘము ఆయన్ని కమ్మివేసింది. ఆ శిష్యులు అలాగే చూస్తూ ఉన్నారు. దేవుని దూత మాట్లాడుతుంది, మీరు ఎందుకు అలా చూస్తారు? ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి వస్తాడు. ఆయన వెళ్ళినట్టు ఇదే రాయబడింది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు. ఆయనే బలి అయ్యాడు. ఆయన మధ్యవర్తిత్వి. ఆయన దేవునికి మనకు మధ్యవర్తి. ఆయన దేవునికి నరునికి మధ్యవర్తి. క్రీస్తు యేసు అను నరుడు ఆయన. వాక్యం రాయబడింది, ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడు అయిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము
ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. నువ్వేదైతే ఒప్పుకున్నావో, ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నావో కదా, ఏ విశ్వాసాన్ని నీవు ఇప్పటిదాకా నిలుపుకున్నావో, ఏ భక్తిని నిలుపుకున్నావో దేవుని కొరకు, నువ్వు ఏదైతే ఏ రీతిగా అయితే జీవించావో ఆ జీవితాన్ని గట్టిగా పట్టుకో. నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. ఎవరు కూడా అపహరించనీయకుడి. జాగ్రత్త, నీ భక్తి జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు పడ్డాడు. ఏమైంది? దొంగల చేతికి దొరికాడు. వాడిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారు. వాడి వస్త్రాన్ని, వాడి బట్టను దోచుకున్నారు. జాగ్రత్త. దేవుడు మనకు నేటి దినాన రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రాన్ని జాగ్రత్త చేసుకో. మల్లపరచుకోవద్దు, వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు, ఈ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే అంటున్నాడు కదా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము అనే మాట. కాబట్టి ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, పాదముల మట్టుకు ఆయన యాజకత్వాన్ని చూపిస్తూ ఉంది. మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అని చూపిస్తూ ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత వివరిస్తూ ఉన్నాడు, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారు దట్టి ఇందాక జ్ఞాపకం చేశాను. ఇది ఆయన రొమ్మునకు ఏం కట్టుకున్నాడు? బంగారు దట్టి. ఇది రాచరికాన్ని చూపిస్తుంది. ఆ మాట రాసుకోండి. రాచరికం. ఆయన భూరాజులకు అందరికి అధిపతి. ఆయన నేర్చుకున్నాం కదా, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు. మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా, మరణపు ముళ్ళును విరవడం ద్వారా ఆయన రాజాతిరాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాచరికాన్ని చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన ఎవరండి? ఆయన భూలోకంలో, భూమి మీద, పరలోకంలో సర్వాధికారం ఆయనకు అప్పగించబడి ఉంది. అవును కదా. ఆయన దట్టి రాచరికాన్ని చూపిస్తూ ఉంది. నడుమునకు దట్టి అని చదువుకున్నాం కదా, అది కూడా మనం. ఏమిటి ఆ దట్టి? ఈ దట్టి ఏమిటంటే సత్యమను దట్టి. ఆ సత్యమే క్రీస్తు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభు వారు నేటి కాలంలో ఆయన తండ్రి కుడిపార్శాన ఉన్నాడు. ఆయన యాజక పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇక రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రాముఖ్యమైన విషయం. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. గమనించండి, చాలా ప్రాముఖ్యం. శిరస్సును గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క శిరస్సు అంట తెలుపు, పరిశుద్ధత. తెల్లని, సుదీర్ఘ కాలాన్ని చూపిస్తుంది తెల్లనిదనం. గమనించండి, తెల్లని జుట్టు, వెంట్రుకలు నరిసిపోవడం, ఉన్నిని పోలినవై ఉన్నాయి. నరిసిపోవడం. ఎవరికి నరిసిపోతాయి? సహజంగా వెంట్రుకలు తెల్లబడిపోయినాయి అని. వయసు మేరడం అన్నమాట. వయసు మేరడం అనగా, వయసు మేరడం అంటే అర్థం ఏంటి? వృద్ధాప్యం వచ్చిందని. వృద్ధాప్యం వచ్చిందంటే చాలా సంవత్సరాలు గడిచినాయి అని. చాలా సంవత్సరాలు గడిచినాయి అంటే అర్థం ఏంటి? అనాదిగా ఉండడం అన్నమాట. చాలా కాలం అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాయి. దానియేలు గ్రంథంలో కూడా ఇదే చూశాడు. అనుభవం, తెల్లని అనుభవం. ఇక్కడ తెలుపు పరిశుద్ధతకి గుర్తుగా ఉంది. అనాదిగా ఉన్నవాడు ఆయన, అనాదిగా ఉన్నవాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, ఆయన అనాదిగా ఉన్నవాడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన అనాదిగా ఉన్నవాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే మాట మనం చూస్తాం కదా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, మహావృద్ధుడు ఒకడు కూర్చొని ఉండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమై గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఏమిటి తెల్లనిదనం అంటే? అనాదిగా ఆయన అనాదిగా ఉన్నాడు అని నేర్పిస్తూ ఉంది. అనాదిగా ఉన్నాడు. తెల్లనిదనం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తెల్లనిది అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత గురించి వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయన పరిశుద్ధుడు ఆయన. అవును కదా. ఎంత పరిశుద్ధుడో శరాపులు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క పరిశుద్ధతను, ఆ కాంతిని, ఆ మహిమను తట్టుకోలేక 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో పాదాలు కనిపించకూడదని
పాదాలు కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో ప్రభు యొక్క మహిమను చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. నిజంగా ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇది ఆయన యొక్క పరిశుద్ధత. అది చూడలేక యోహాను చచ్చిన వాడి వలె ఆయన పాదాల యొద్ద పడిపోయాను అంటున్నాడు. దానియేలైతే నా ముఖం వికారమైంది, నేను శక్తి లేని వాడిని అయ్యాను, శక్తి నాలో నుండి వెళ్ళిపోయింది, నేను సొమ్మసిల్లిపోయాను, పడిపోయాను అని. ఇక్కడేమో దేవదూతలు, శరాపులు, అంత బలసూరులైన దేవదూతలు చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ పరిశుద్ధత గురించి యోచించావా? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు ఎవరు కూడా నిలవలేరు. కాబట్టి ఇక్కడ ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నియు పోలినవి హిమమంత ధవళముగా ఉండిన 2 విషయాలు చెప్తున్నాయి. ఆయన అనాదిగా ఉన్నవాడు, 2 ఆయన పరిశుద్ధుడు అన్న విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన అనాదిగా ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడు, ధవళము, నా ప్రియుడు, రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అని ప్రియురాలు చెప్తూ ఉంది. ఆయన సింహాసనం ధవళ సింహాసనం. అబ్బా, ఎంత గొప్ప విషయం! అంటే ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఆలోచించండి. ఇక 3వ అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన నేత్రాల గురించి చెప్తున్నాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వండే ఉండును అంటున్నాడు. అగ్ని జ్వాలలు, ఆయన నేత్రాలు అంటే అగ్ని జ్వాలలు. వ్యక్తి యొక్క కళ్ళు ఆ వ్యక్తి యొక్క గుణాన్ని చూపిస్తాయి. ఇది మనం సహజంగా చెప్పే మాట. ఇక్కడ ఆయన నేత్రాలు ఆయన స్వభావానికి ఉన్న మంట లాంటి, అనగా పవిత్రతను, మనుషుల రహస్యాల్ని, అంతరంగాన్ని శోధించగలిగిన కళ్ళు ఆయన కళ్ళు చూడండి. ఆయన కళ్ళు ఎలా ఉన్న నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అంటున్నాడు. అగ్ని జ్వాలలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? ఆయన కళ్ళు కనికరం కలిగిన కళ్ళు, జాలి కలిగిన కళ్ళు, ప్రేమ కలిగిన కళ్ళు, వెతికి రక్షించే కళ్ళు, అనేకులను తన యొద్దకు పిలిచి ఆదరించి చేయూతనిచ్చి స్పర్శించి లేవనెత్తిన కళ్ళు అవి. ఇప్పుడు ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి, జ్వాలామయం, అనగా ఆయన తీర్పు తీర్చే కన్నులుగా మనకు కనిపిస్తున్నాయి. మొదట ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు గొర్రెపిల్లగా కాదు, ఆయన తీర్పు తీర్చే సింహంగా వస్తాడు. ఆయన ఇక్కడ కళ్ళు ఆయన స్వభావాన్ని చూపిస్తున్నట్లుగా, వాస్తవంగా ఎర్రని కళ్ళు కోపాన్ని చూపిస్తాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కోపంగా ఉన్నాడా? అవును, ఒక రకంగా. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వింకా అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన ఆ మార్గంలో వెళితే, లోబడని హృదయాన్ని బట్టి ఇప్పటిదాకా సమయం ఇచ్చిన ప్రభు ఆయన కోపగిస్తాడు. కోపం రాదా? ఆయనకి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే కోపం రాదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే కోపం రాదా? ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుండి సువార్త చెప్తున్నా ఇంకా మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా జీవితం జీవిస్తుంటే ఆయన కళ్ళు ఎర్రబడవా? ఆలోచించు, యోచించు. ఆయన కనులు తీర్పు తీర్చే కనులు ఎర్రగా ఉన్నాయి. పాపం మీద, దుర్మార్గత మీద, దుష్టత్వం మీద, లోకంలో జరుగుతున్న కీడు మీద, అపవాది క్రియల మీద, అపవాది క్రియలలో జీవిస్తూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న వారి మీద ఆయన కోపగించుకుంటున్న కళ్ళు, ఎర్రని కళ్ళు. కోపం వస్తుంది ఆయనకి. తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ తీర్పును ఎదుర్కోవద్దు, నువ్వు ఎదుర్కోలేవు. ఆ తీర్పును తట్టుకోగలవా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎలా ఉండగలం ఆయన యందు? ఇప్పుడే, ప్రభువా నిన్ను పాపిని, ప్రభువా నీ సిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో అంటే చాలు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఎత్తబడే సంఘంలో ఉండాలి, విడవబడే సంఘంలో ఉండకూడదు. ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మీ హృదయాలలో నాటనివ్వండి. ఆయన కళ్ళు సమస్తమును వీక్షించగలిగిన కళ్ళు. వాక్యంలో రాయబడింది, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయన్న మాట. అగ్ని జ్వాలలు. మనుషులను చూస్తాడు, సంఘాన్ని చూస్తాడు. అదే 7 సంఘాల్లో ఉన్న ఆయన
మెప్పుకోలు విషయాలు చూశాడు, కానీ ఆయనకి నచ్చని విషయాలు చూశాడు. సంఘములో ఉన్న బలహీనతలు కూడా చూశాడు, సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే కదా 7 సంఘాలకు ఉత్తరాలు ఎందుకు రాయమన్నాడంటే, ఆ సంఘాలలో ఉన్న బలహీనతలు ప్రభు కనుగొన్నాడు, వాటిని బహిర్గతం చేసి ఉత్తరాల రూపంలో రాయమన్నాడు, సరిచేసుకోమన్నాడు. ఆయన కనులు ఎంత గొప్ప కనులు తెలుసు. నిన్ను చూడగలడు, నిన్ను పరిశోధించగలడు. ఆయన కనులకు మరుగైంది ఏదీ లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన ఎడల యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది, తన ఎడల యథార్థ దృష్టి గల వారిని బలపరచుటకై. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కన్నులు చూశారా, కన్నుల నుండి జ్వాలలు పుట్టుకొస్తున్నాయి. శరీర దారిగా ఉన్నప్పుడు ప్రేమాగ్ని జ్వాలలు పుట్టుకొచ్చాయి, కానీ నేటి దినాన ఆయన కన్నులు ఏమవుతున్నాయి తెలుసా? ప్రేమాగ్ని జ్వాలలు. ఇప్పుడు తీర్పు తీర్చే అగ్ని జ్వాలలు ఆయన కన్నులు. తట్టుకోగలమా మనం? ప్రభు కన్నులు ఎలాంటివో తెలుసా? శూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగరును చూచిన కనులు. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, హాగరును చూచిన కనులు. ఆయన దేవుని మాట వినకుండా దేవుని ప్రజలను శపించడానికి వెళ్తున్న కిరాయి ప్రవక్త బిలామును చూచిన కనులు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. ప్రభువా, వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరువు అని ఎలీషా ప్రార్థన చేశాడు కదా. ఎలీషా పనివాని కండ్లు తెరిచాడు. ఆ పరిస్థితుల్లో ప్రభు 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చెట్టు చాటున చెట్టెక్కిన జక్కైన చూచిన కన్నులు, చెట్టు చాటును ఉన్న ఆదామును చూచిన కన్నులు, చెట్టు కింద ఉన్న నతనీయులను చూసిన కన్నులు, యమాయి మార్గంలో 2 శిష్యులు కన్నులు తెరిచిన ఆ దేవుడు, భర్తమై కన్నులు తెరిచినవాడు, సౌలు కన్నులు తెరిచినవాడు. నిజంగా ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కన్నుల యొక్క గొప్పతనం ఏంటో, ఆయన కన్నులకి మరుగైంది ఏదీ లేదు. పాతాళ మగాధ కూపం దేవుని కన్నులకు తేటగా కనిపిస్తున్నప్పుడు నరుల హృదయం మరి తేటగా కనిపించదా అనే మాట మనం చూస్తున్నాం. చూసారా ఆయన కన్నులు ఎలా ఉన్నాయో. ఇక 4వ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆయన పాదములు, 4వ విషయం, ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? ఆయన పాదములు కొలిమిలో పుట్టం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. 15వ వచనంలో అదే అంటాడు, ఆయన పాదములు కొలిమిలో పుట్టం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అనే మాట ఆయన పాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఆయన పాదాలు కొలిమిలో పుట్టం వేయబడి మెరయుచున్న అపరంజి, అగ్నితో కాల్చబడిన బంగారం మెరుస్తూ ఉంది. ప్రభు యొక్క పాదాలు పుట్టములో కొలివేయబడినట్లు అనగా ఆయన చూడండి, ఆయన పాదాలు 33.5 సంవత్సరాలు భూమి మీద పరిచయం చేసినప్పుడు 3.5 సంవత్సరాలు అలుపెరగక పరిగెత్తే ఆ పాదాలు కదా. కొండ మీద నడిచిన పాదాలు, ఆయన పాదాలు నడవని తావెక్కడ కదా. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వాడి కొరకు పరుగులు తీసిన పాదాలు, మధ్యాహ్నం 12 వేళ సమరయ స్త్రీ యొద్దకు, ఆ బావి యొద్దకు పరిగెత్తిన పాదాలు, 2000 దెయ్యాలు పట్టినవాడు చెరలో ఉన్నప్పుడు, అపవాది చేతుల్లో చెరలో ఉన్నప్పుడు సమాధుల యొద్దకు పరిగెత్తిన పాదాలు. అవును కదా, ఆయన పాదాలు నడిచాయి, పరిగెత్తాయి. ఆ పాదాలు ఎలా ఉన్నాయో తెలుసు ఇప్పుడు. ఆ పాదాలు గమనించండి, ఆ పాదములు కొలిమిలో పుట్టం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అంటున్నాడు. ఆయన పాదములు కరుగుతున్న అపరంజి ఇత్తడి, కరుగుచున్న ఇత్తడి దేనికి గుర్తు? తీర్పుకు గుర్తు కదా. నీతి న్యాయములకు చూచిన ఇత్తడి బలిపీఠం మనం ప్రత్యేకంగా చూస్తాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 1-6 వచనం, ఇత్తడి గంగాళమని నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం మనం. 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 23-39 వచనాలు, ఇత్తడి బలిపీఠం మీద పవిత్రమైన జంతువులను దహించబడుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన రక్తము జంతువుల యొక్క రక్తం బలిపీఠపు కొమ్ముల మీద ఆపాదిస్తారు. ఈ యొక్క 2 చర్యలు అనగా ఈ యొక్క వాక్య భాగంలో పవిత్ర జంతువుల యొక్క దహన బలి, ప్రాయశ్చిత్తాన్ని, ఆ రక్తమును చమరడం అనగా రక్త ప్రోక్షించటం, ఇవి దేనికి గుర్తుగా ఉన్నంటే యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలికి గుర్తుగా ఉన్నాయి. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 20, 26, 31 వచనం, 35 వచనాలు కూడా ఇదే. లేవియాకాండం 5వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రములో పొందుపరిచిన ఈ విషయాలని కూడా యేసు క్రీస్తు శిలువ మీద బలియాగం అవడం ద్వారా ఆయన మన కొరకు
తీర్పును అనుభవించాడు, శాపగ్రాహి అయ్యాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నిన్ను నన్ను విడిపించటానికి ఆయన మన కొరకు ప్రాయచిత్తమయ్యాడు, పాప క్షమాపణ మనకు ప్రసాదించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు, వారు అరణ్య యాత్రలో మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆ మన్నాను గురించి రకరకాల వ్యర్థమైన మాటలు పలికినప్పుడు, సబీసారము లేని మన్నా అన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. వారి మధ్య తాపకరమైన సర్పాలు పంపించినప్పుడు అవి కాటుకు గురై అనేక మంది చనిపోయారు అరణ్యంలో. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఒక పరిష్కారం చూయించాడు. ఏమిటంటే, ఇత్తడితో చేయబడిన సర్పమును ఎత్తిపట్టు ఉంచు. ఎవరైతే దాని వైపు నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ఏమిటి ఇత్తడి సర్పం? ఆ ఇత్తడి తీర్పుకు గుర్తుగా ఉంది. ఆ సర్పము శాపగ్రాహి అయిన క్రీస్తుకు గుర్తుగా ఉంది. సర్పము శపించబడింది శాపం కింద ఉన్నట్లుగా నీ శాపాన్ని నా శాపాన్ని క్రీస్తు ప్రభు వారు శిలువలు తీసుకున్నాడు. ఆ ఇత్తడి సర్పం శాపగ్రాహి అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఎత్తబడడం యేసుక్రీస్తు వారు ఎత్తబడిన శిలువ మీద ఉన్నాడు. కాబట్టి నిదానించి ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూసిన వారు బ్రతికారు. వారిలో ఉన్న ఆ యొక్క తాపకరమైన సర్పములు కరవగా వారిలో ఉన్న ఆ విషం పోయింది. ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పం హరించి వేసింది. అవును కదా, భూతికి ఎంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి అని. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాజకులు ఏం చేస్తారంటే, ఆ ప్రత్యక్ష గుడారం ఆవరణలో ఆ ఇత్తడి గంగాళం, ఇత్తడి తీర్పుకు గుర్తు, అక్కడ నీళ్లుంటాయి. వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్తున్నారు. మనం చూస్తాం నిర్గమాకాండం 30వ అధ్యాయం 17-21 వచనము 17 నుండి 21 చదువుతాం మనం. అదే నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలిపీఠం మీద మన కొరకు ప్రాయచిత్తమయ్యాడు. ఇది మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన పాదాలు ఎలా ఉన్నాయో మనము చూస్తున్నాం. అవి అపరించి కరుగుచున్న ఇత్తడి తీర్పుకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 22వ కీర్తన 16వ వచనంలో ఆయన ప్రాణం పోయేంత వరకు రక్తం కారుతూనే ఉంది. వారు ఏం చేశారంటే, నా చేతులను నా పాదములను పొడిచిరే అన్నాడు. కాబట్టి మన కొరకు ఆయన తీర్పును అనుభవించాడు. వాస్తవంగా ఆ తీర్పు పొందవలసింది నీవు నేను. కాబట్టి క్రీస్తు మన కొరకు ఆయన శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనను విడిపించాడు. కాబట్టి ఆయన చూడండి, ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, కొలిమిలో పుట్టం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. కాబట్టి ఆయన పాదాలు జిగటగల దొంగ ఊబిలో నుండి మనం పైకి లేవనెత్తి బండ మీద మన అడుగులు స్థిరపరిచిన పాదాలు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆయన పాదాల యొక్క ప్రస్తావన. ఇక 5వ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన కంఠస్వరాన్ని ఎలా ఉందంట, ఆయన కంఠస్వరం, ఆయన కొంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండును అంటున్నాడు. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఆయన స్వరం వినిపిస్తూనే ఉంది. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది, యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేర్చున్నది, యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది, యెహోవా స్వరం లేళ్లను ఈన చేయును. కీర్తనకారుడు రాస్తున్నాడు 29వ కీర్తన 4 నుండి 9 వచనాల్లో. అది కంచు వంటి స్వరం, పరిశుద్ధమైన స్వరం, జల ప్రవాహముల వంటి స్వరం, అది ఒళ్ళు గగురుపాటు కలిగించే, భయం కలిగించే, కొండలు పిండిగా మారే స్వరం. అది ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండును అనే మాటలు మనం చూసారా యేసుక్రీస్తు ఆయన స్వరం ఎలా ఉందో. కాబట్టి ఒక్కొక్కసారి క్రీస్తు ప్రభువారు ఆయన గాలివానలో మాట్లాడాడు. మొదటి రాజుల గ్రంథం 18:38లో భూకంపంలో మాట్లాడాడు. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 11-12 అగ్ని జ్వాలల్లో ఆయన స్వరం మాట్లాడాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో సుడిగాలిలో కూడా మాట్లాడినట్టుగా యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తాం. కొన్నిసార్లు దేవుడు మిక్కిలి నిమ్మలైన స్వరంతో మాట్లాడతాడు. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మెల్లగా తన కంఠస్వరాన్ని మనకు వినిపింప చేస్తాడు కదా. అవును, మెల్లనైనా ఒక కంఠస్వరము నేను వింటిని అని యోబు భక్తుడు అంటున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో మెల్లనైనది గంభీరమైనది. ఆయన స్వరం వినే చెవులు మనకు కావాలి. చూసారా, ఆయన స్వరం వినాలి, చెవులతో స్పందించే హృదయం కావాలి. అవును కదా, ఇదినేనా ఆయన కంఠస్వరం ఎంత గొప్పదో చూసాం కదా. కొన్ని విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను. ఇంకా 6వ శ్రేష్టమైన విషయాన్ని, ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గము బయలుదేరుతున్నది అని చూస్తున్నాం మనం. ఇది దేవుని వాక్యం కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై బలము గలదై
ఎటువంటి వాడిగలిగిన ఖడ్గముగా ఉండి కీళ్లను మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధింపజేయుచున్నది. హెబ్రీ పత్రిక 4:12 వాక్యం రాయబడింది, విశ్వాసికి ఇది రక్షణ ఖడ్గం, అవిశ్వాసికి తీర్పును తెస్తుంది. ఈ ఖడ్గం కదా, రెండంచులు కలిగిన ఖడ్గం. మన ఆలోచనలో, మన అంతరంగములో ఉన్న విషయాలను కూడా బయటకు తీసుకొని వస్తుంది కదా. యేసు క్రీస్తుని అపవాది శోధించినప్పుడు ఈ ఖడ్గముతోనే క్రీస్తు ప్రభువారు అపవాదిని జయించాడు. మత్తయి సువార్త 4:11 కదా. మన జీవితంలో ఈ ఖడ్గం చాలా అవసరం. విశ్వాసికి ఖడ్గం యుద్ధం చేయడానికి. ఎందుకు ఈ ఖడ్గం? ఈ ఖడ్గం శత్రువు మీద పోరాడడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ ఖడ్గం చాలా అవసరం. రెండంచులు కలిగిన ఖడ్గం విధించబడిన వారికి ఇదే, వారి చేతుల్లో రెండంచులు కలిగిన ఖడ్గం ఉంది, వారికి ఇదే ఘనత అనే మాటలు మనం చూస్తాం కదా. ఖడ్గము దేవుని యొక్క వాక్యం, ఆయన నోట అనగా వాక్యం ఉన్నదని. రెండంచులు కలిగిన ఖడ్గం అంటే రెండంచులు కలిగిన ఖడ్గం కాదు, వాక్యం ఉన్నది. యెహోషువ కత్తి చేత అమాలేకు రాజును జయించెను, కత్తి చేత. నిజమే, కత్తి నిజంగా కదా. అవును, యేహూదు ఎడమ చేతి వాటం కలిగిన వాడు, అతడు ఎగ్లోను రాజును ఈ కత్తి చేత పొడిచి చంపాడు. ఈ కత్తి ఎలాంటి రక్షణ ఇస్తుందో చూడండి. ఇది యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. ఈరోజు దేవుని నోట రెండంచులు కలిగిన ఖడ్గం ఉంది, ఇది దేవుని యొక్క వాక్యం. ఇక 7వది, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారు, ఆయన ముఖం అంట మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు తెల్లని వల ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 17:2 రూపాంతర సమయంలో యేసుక్రీస్తు వారు మెషయ, ఆయన పేతురు, యాకోబు, యోహానులకి అనుగ్రహించిన ఆ దర్శనం ఎంత గొప్పగా ఉంది. ఏ చాకలి ఒత్తుకున్నట్లు అంటుగా. కాబట్టి ఆయన నీతి సూర్యుని వలె రాబోతున్నాడు, ఆయన ప్రకాశిస్తాడు సూర్యుని వలె. ఆయన ముఖం నిజమే, సూర్యుని ముఖమే, సూర్యుని చూడలేకపోతుంటాయి కదా. ఆయన తేజస్సు కలిగి అమరత్వమును కలిగిన వాడు, సమీపించరాని తేజస్సు. రేపు ఆయన ఎదుర్కోబోతున్నాం. ఆయనతో 7 ఏళ్ళు, ఆ తర్వాత భూమి మీదకి 1000 ఏళ్ళు సూర్యుని కన్నా తేజోమంతుడైన క్రీస్తు ప్రభు ఆ మహిమ దృశ్యం, ఆయన ముఖాన్ని వీక్షిస్తూ 1000 ఏళ్ళు పాలన కాలంలో నిజంగా పరిశుద్ధులు ఎంతగా ఆనందిస్తారో. ఆయన మహిమ దృశ్యం స్వల్పకాలం ఆనాటి శిష్యులే చూసి అంటున్నారు, మనం ఇక్కడ ఉండుట మంచిది. అవును కదా. ఇదినానా ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన్ని వీక్షిస్తాం, ఆయన చూస్తాం, ఆయన ముఖ ప్రకాశంలో మనం ఆయనతో కూడా పరిపాలకులుగా ఉంటాం 1000 ఏళ్ల పాలనలో. ఇది ప్రభు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత. ఒక్కసారి ఆలోచించండి. ఇది చూసిన యోహాను చచ్చినవని పాదాల దగ్గర పడ్డాడు. దానియేలు బలము లేనివాడిలాలే పడిపోయాడు. వికారం ఆయన అంటున్నాడు. వాళ్లే అలా ఉంటే మన సంగతి ఏంటి? ఈ దినాన ఈ 7 అద్భుతమైన విషయాలు దేవుని మహిమ, సౌందర్యం, మహిమలో ఎంత గొప్పగా ఉందో దేవుడు మనతో మాట్లాడాడు. ఇదంతా ఎందుకు మాట్లాడాడంటే దేవుడు మనం మరింత జాగ్రత్తగా ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని, మనం మరింత పరిశుద్ధతను కాపాడుకోవాలని, మన రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలని. అవును కదా. ఆయన వైపే దృష్టి ఉంచి మనం ఆయన రాకడ కొరకు మీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుడి అన్నట్లుగా ఆ ప్రభావ దర్శనాన్ని మనం యోహానుతో కలిసి వీక్షించగలిగాం, తెలుసుకోగలిగాం, శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోగలిగాం. సిద్ధపడదాం. ఒకవేళ ఇంకా కూడా నీ జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఇప్పుడే, ప్రభా నేను పాపిని నాయన, నీ శిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకొని అడగండి. ఒకవేళ ఇంకా నీవు ఈ యొక్క గొప్ప ఆధిక్యతలోకి రాకపోతే ఇప్పుడే రా. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. నువ్వు రక్షణ పొందిన విశ్వాసిగా విశ్వాస జీవితంలో కొనసాగుతుంటే మరింతగా ఆ ప్రభు దగ్గరగా ఆయన రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తికి, ఎత్తబడే సంఘములో ఉండడానికి మరింత ఎక్కువగా సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉన్నదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి స్తోత్రాలు. ఆ దర్శన సౌందర్యం ఎంత గొప్పగా ఉన్నది ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా, మీ దర్శనము ద్వారా పద్మాసు దీవిలో చెరలో ఉన్న
ఆ యొక్క యోహానుతో ప్రభువా మీరు మిమ్మల్ని మీరు కనబరుచుకున్న విధానం నిజంగా ఎంత గొప్పది ప్రభువా. ఆ దృశ్యాన్ని చూశాడు ప్రభా, చచ్చిన వాని వలె పడి ఉన్నానన్నాడు. ఏం చూశాడో రాశాడు. ఇది మేము ధ్యానించడం ద్వారా ప్రభువా, ఆ యోహానే అలాగా చచ్చి పడుంటే మా సంగతి ఏంటో మాకు అర్థం కావడం లేదు. దీనిని బట్టి మేము ఎంత జాగ్రత్తగా సిద్ధపడాలో, ఎంత పరిపూర్ణులుగా ఎదగాలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి విషయాన్ని మా హృదయంలో మేము భద్రం చేసుకొని ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరును దీవించండి, ఆస్వాదించండి. ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.